అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 18వ అధ్యాయము కర్మానుష్ఠాన ఫలము. 17 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 18వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. 18వ అధ్యాయము కర్మానుష్ఠాన ఫలము. జనక మహారాజా, మనిషిగా మారిన ధనలోభి అనే విప్రునకు అంగీరసమున కర్మానుష్ఠాన ఫలమును గురించి విశదీకరించారు. అంగీరసముని చంద్రమ, మీ దర్శనం వల్ల ధన్యుడనయ్యాను. నేను మహాపాపిని. అందుకు కారణంగా అనేక జన్మలెత్తి మహారణ్యంలో వృక్షమై పడి ఉన్నాను. మీ చూపు కారణంగా నేను దీపస్తంభంగా వెలిగించుటకు మందిరమునకు కొనిరాబడి ఆలయం ముందు నెలకొల్పబడి దీపం పెట్టుడిచే నా పాపములు పటాపంచలై మానుష్యవృత్తి కలిగింది. ఎంతటి పుణ్యఫలము నన్ను శిష్యునిగా అనుగ్రహించి కర్మానుష్ఠ ఫలితమును గూర్చి తెలియచెప్పి నన్ను కృతార్థుని చేయవలసిందిగా పేర్కొన్నాడు. ఓయి, దేహమును కలిగినవాడు కర్మలను అనుష్ఠిస్తాడు. సత్కర్మలను ఆచరించి ఫలితమును పరమేశ్వరార్పితము చేయుటే జ్ఞానము. వర్ణాశ్రమ విధులైన స్నాన సౌధకర్మలను చేయాలి. సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి. స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైనా నిష్ప్రయోజనం. కార్తీక మాసంలోను, వైశాఖ మాసంలోను, మాఘమాసంలోను కనీసం ఈ 3 మాసాలలోనూ స్నానం చేసేవాడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా ప్రాతకాలము స్నానం చేసి సంధ్యావందనము, జప, తప, హోమ తర్పణాలు చేయుట వలన వైకుంఠవాసుని కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానము చేరుకుంటారు. వేద విహితములగు కర్మలు సిద్ధకర్మలు. చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి. గంగా, గోదావరి, కావేరి నదులకు సరితూగు నదులు, బ్రాహ్మణులతో సరితూగు జాతి, ధర్మంతో సరియగు నీతి, కంటి వెలుగును మించి వెలుగు, కార్తీకముతో సమానముగు పుణ్యకాలము, దామోదరుడితో సమానముగు దైవము లేడని గుర్తు కలిగి మెలుగుటయే విద్యుక్త విధి. ఈ ధర్మసూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు నొనర్చిన వారు తరించి తీరుతారు. వీరికి 1,000,000 యాగములు చేసిన ఫలితం ప్రాప్తించును. ఓయి పునీత పురుష, శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ దశము నుండి లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో శేషతల్పము పైన శయనిస్తాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలలు హరిధ్యానము, పూజలు చేయు వ్రతమే చాతుర్మాస్య వ్రతం అనబడుతుంది. ఈ చాతుర్మాస్య కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన, దాన, జప, సత్కారాలు సత్ఫలితాన్ని కలుగచేస్తాయి. ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ వివరాలను తెలియచెప్తాను విను అని అంగీరసుడు అక్కడ గల వారందరికీ చాతుర్మాస వ్రతం గురించి, దానిని శ్రీహరిని ఉద్దేశించిన సందర్భాన్ని, ఫలితాన్ని సవివరంగా వివరించాడు. కార్తీక మాసం 18వ రోజు పారాయణ భాగం సమాప్తం. కర్మ అనుష్ఠాన ఫల అధ్యాయము సమాప్తము. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరుగున్నా, అక్షర దోషాలు ఏమైనా చదువున్నా క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.